నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఈసీ నోటీస్ అయితే ఇవ్వలేదు కానీ వేడైతే పుట్టింది. అందరికి ప్రత్యేకంగా కూడా మొదలుపెట్టారు. మన ఆంధ్రులు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. కొత్త కొత్త పార్టీలకి కొత్త కొత్త వ్యక్తులకి అవకాశాలు ఇస్తూ ఉంటారు. ట్రెడిషనల్గా చూస్తే హిస్టారికల్లీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట. ఎన్నో సంవత్సరాలు పరిపాలించాక మన రాష్ట్రాన్ని నీలం సంజీవ్ రెడ్డి, పివి నరసింహారావు మహానుభావులు పరిపాలించారు. అది జాతీయ పార్టీ. ఆ తర్వాత లోకల్ పార్టీస్ వచ్చాయి. ఓకే, వీళ్ళు పరిపాలించారు. కానీ స్టిల్ ఆ వాసనలు ఇంకా ఉన్నాయి. జాతీయ వాసనలు ఇంకా మళ్ళా పోలేదు అనడానికి నిదర్శనం తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అలాగే మనం కూడా ఈసారి కొత్త మార్పుని ఆశిస్తే అందులో తప్పేం లేదనుకుంటున్నాను. మనం ఎంతోమందికి అవకాశాలు ఇచ్చాం. ఈసారి బీజేపీ కూడా అవకాశం ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అందరికీ అవకాశం ఇచ్చాం, ఈసారి వీళ్ళకే ఇద్దాం. ఒకటండి, మన జీవితాలు చిన్నవవచ్చు కానీ దేశం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి అందరికీ అవకాశాలు ఇద్దాం. లోకల్ పార్టీస్కి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఎక్కడా లేదు. జాతీయ పార్టీలు తప్పని కాదు. జాతీయ పార్టీలు తప్పు అయితే కాంగ్రెస్ కూడా తప్పే. మరి వాళ్ళకి అవకాశం ఇచ్చావు కదా, వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇద్దాం. చూద్దాం ఎలా పరిపాలిస్తారు. నేను వ్యక్తిగతంగా ఏ పార్టీకి ఏ వ్యక్తికి అనుకూలం కాదు, ఏ విధమైన సపోర్టు లేదు. కానీ ఒక అవకాశం ఇద్దామని కొత్త వారికి, అంతే. ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, వాళ్ళకు కూడా పట్టం కడదాం. చూద్దాం వాళ్ళు ఎలా పరిపాలిస్తారు. ఎందుకంటే మన జీవితంలో ఇప్పటిదాకా చాలామందిని చూసాం, చాలా ముఖ్యమంత్రుల్ని. అలాగే ఇంకొకరిని చూద్దాం, తప్పే ఉంది. సో ఈసారి బీజేపీకి పట్టం కడదామని అందరం అనుకుందాం. చూద్దాం ఏం చేస్తారు. ఇందులో తప్పేం లేదుగా. ప్రయత్నించి చూడటంలో తప్పు లేదు, ప్రయత్నించిపోవడమే పెద్ద తప్పు. ఒప్పుకుంటారా? జై హింద్.